అందరికీ శుభోదయం. రథసప్తమి. రథసప్తమిని సూర్యభగవానుడి జన్మదినంగా జరుపుకుంటారు. సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి సూర్యోదయం తదుపరి సూర్యభగవానుడికి అర్ఘ్యమిచ్చి సూర్యభగవానుడిని ప్రార్థించుకుంటారు. సూర్యభగవానుడు కర్మసాక్షి. మనకు తేజస్సుని, ధర్మబద్ధంగా నడిచే శక్తిని అందిస్తాడని నమ్మకం. రామాయణంలో శ్రీరామచంద్రుల వారు యుద్ధం చేసేటప్పుడు కొంతమేర అలసటకు గురి అయినట్లు అప్పుడు అగస్త్య మహామునుల వారు వచ్చి ఆ శ్రీరామచంద్రునికి సూర్యభగవానుడిని ప్రార్థించమని ఆదిత్య హృదయాన్ని ఉపదేశించారు. అంతటా ఆ సూర్యభగవానుడిని శ్రీరామచంద్రుల వారు 3 సార్లు ఆదిత్య హృదయాన్ని పఠించి మెప్పించారు. అప్పుడు సూర్యభగవానుల వారు శ్రీరామచంద్రుల వారికి సంపూర్ణంగా యుద్ధానికి కావలసిన పరాక్రమ శక్తిని అందించినట్లు పురాణాలు చెప్తున్నాయి. మానవ రూపంలో ఉన్న శ్రీరామచంద్రుడు ఆ శ్రీ మహావిష్ణువే అయినప్పటికీ సూర్యభగవానుడిని ప్రార్థించి మెప్పించినట్లు శాస్త్రవచనం. ముందు మరిన్ని మంచి విషయాలతో మీ సౌమిక టాక్స్.